బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో మరొకసారి భద్రతా వైఫల్యం బయటపడింది. గోవిందరాజస్వామి ఆలయం మీద ఒక వ్యక్తి మద్యం సేవించి హల్చల్ చేశాడు. ఇక ఆయన అర్ధరాత్రి సమయంలో అతను గోడ తూకినట్లుగా సమాచారం తెలుస్తోంది. తిరుపతిలో మరోసారి తీవ్రమైన భద్రతా వైఫల్యం వెలుగులోకి వచ్చింది. నగరంలోని ప్రసిద్ధ శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో మద్యమత్తులో ఉన్న ఓ వ్యక్తి చేసిన వీరంగం తీవ్ర కలకలం రేపింది. భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన పవిత్ర ఆలయంలో ఇలాంటి ఘటన జరగడం భక్తుల్లో ఆందోళన, ఆవేదన కలిగిస్తోంది. ఆలయంలో ఏకాంత సేవ పూర్తయిన అనంతరం ఆలయం పూర్తిగా మూసివేసిన అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మద్యం సేవించిన ఓ వ్యక్తి ఆలయ గోడను దూకి లోపలికి అక్రమంగా ప్రవేశించాడు. భక్తులు ఎవరూ లేని సమయంలో ఆలయంలోకి చొరబడి నిందితుడు నేరుగా గోపురంపైకి ఎక్కి అక్కడ ఉన్న పవిత్ర కలశాన్ని లాగేందుకు ప్రయత్నించాడు. కొంతసేపు కలశాన్ని కదిలించేందుకు చేసిన ప్రయత్నాలు అక్కడ ఉత్కంఠ భరిత పరిస్థితులుగా నెలకొన్నాయి. ఈ ఘటనను గమనించిన ఆలయ సిబ్బంది, స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే ఆలయానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. చాలాసేపు శ్రమించిన తరువాత నిందితుడిని సురక్షితంగా కిందకు దింపగలిగారు. ఈ మొత్తం ప్రక్రియలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండడం అందరికీ ఊరటనిచ్చింది. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. ఈ ఘటనలో తిరుపతి వంటి అత్యంత భద్రత కలిగిన పవిత్ర క్షేత్రంలో కూడా భద్రతా వ్యవస్థలో లోపాలు ఉన్నాయా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయ పరిసరాల్లో నిఘా వ్యవస్థ సరిపోతున్నాయా? రాత్రివేళ భద్రతా సిబ్బంది సంఖ్య తక్కువగా ఉందా? మధ్యమత్తులో ఉన్న వ్యక్తి ఆలయం వరకు ఎలా చేరగలిగాడు అనే అంశాలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఘటనపై స్పందించిన ఆలయ అధికారులు, పోలీస్ శాఖ అంతర్గత విచారణకు ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలి అని అధికారులకు సూచన జారీ చేశారు.